మాతాకి జై. నిన్నటి రోజు నిజాంపేటలో కాంగ్రెస్ నాయకులు మా బీజేపీ నాయకులను విమర్శించిన తీరును ఇవాళ మేము నిజాంపేటలో పత్రికాముఖంగా ఖండిస్తున్నాము. ఈ నిన్నటి కాంగ్రెస్ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కానీ భారతీయ జనతా పార్టీ మెదక్కు సంబంధించిన ముఖ్య నాయకులను కానీ విమర్శించడం జరిగింది పత్రికాముఖంగా. ఒకసారి వాళ్ళు తన మనసు తెలుసుకోవాలి, తన మనసులో తెలుసుకోవాలి. ఎవరిని బీజేపీ కార్యకర్తలని విమర్శించే ముందు మన స్థాయి ఎక్కడుంది, మనం ఏంటి అని చెప్పి ఒకసారి తెలుసుకోవాలి. మేము 6 గ్యారంటీలు 66 మోసాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ యొక్క వైఫల్యాలను వివరిస్తామని చెప్పి ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే వివిధ ప్రభుత్వ కార్యాలయాలు జనాల్లోకి మేము వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే నేను లీడర్ను జబర్దస్తుంటే కాదు, మీకు దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే మెదక్ గడిచిన సంవత్సరాల కాలంలో మెదక్ జరిగిన అభివృద్ధి ఏందో చెప్పమంటున్నాము. అదే మేము చెప్పగలుగుతాం. ప్రధానమంత్రి మోడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ ప్రతి దాంట్లో ప్రతి గ్రామానికి ప్రతి గల్లీకి మేము అందించాం. చెప్పుకునే దమ్ము ధైర్యం మాకు ఉన్నాయి. మీరు చెప్పిన ధైర్యం ఉంటే పత్రికా ముఖంగా మీరు ఒక పేపర్ రిలీజ్ చేయండి, ఒక పనులు ఏమేమి చేశారో పనుల గురించి తెలియజేయండి. కానీ ఈ ఫలానా నాయకుడు ఇంటి వెనుక దొడ్డి ఉంది, ఫలానా నాయకుడు ఇంటి వెనుక బుర్జుంది, ఫలానా నాయకుడు అది ఫలానా నాయకుడు అని చెప్పి పర్సనల్గా సొంత విషయాలు విమర్శించుకుంటే కాదు. మీరు గెలిచిరు, అధికారంలో ఉన్నారు, మేము ఎమ్మెల్యే గౌరవిస్తున్నాం, ఎమ్మెల్యే గారిని గౌరవిస్తున్నాం, ఇప్పటివరకు ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నాం. ప్రతి పనులు ప్రతి ప్రజల విషయంలో మేము అన్ని విషయాలు అన్ని పనులు మేము ప్రతి దానికి గౌరవిస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కూడా ప్రజల్లోకి అదే విధంగా మర్యాదపూర్వకంగా కాంగ్రెస్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ బీజేపీ వాళ్ళని గౌరవిస్తున్నాము. మీకు కూడా అదే చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ నాయకులారా, నిజాంపేట కాంగ్రెస్ నాయకులారా చెప్తున్నాను, మీకు ప్రోటోకాల్ ఉంటే మీకు మాలాగా భారతీయ జనతా పార్టీ లాగా ఒక నిబద్ధమైన ఒక ప్రోటోకాల్ పద్ధతి ప్రకారం ఒక అధ్యక్షుడిగా ప్రధాన కార్యదర్శిగా ఒక సిస్టమ్ ఉంటే ఒక్కరు పిలిచి మాట్లాడుకొని కూర్చుందాం. మేము కూర్చుందాం. మీరే ఇచ్చిన పథకాలు మేమే ఇచ్చినాం. జనాలకు ఎంత లబ్ధి పొందిందో జనాల్లోకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ఐకేఎం సెంటర్ల దగ్గరికి వెళ్ళి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి పడిగాపులు వస్తున్న బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ప్రజలను మనం అడిగి తెలుసుకుందాం. మీరు మేము తిట్టుకుంటే కాదు, మీరు తిట్టుకుంటే మీరు సమస్య సాల్వ్ కాదు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఇకైనా బుద్ధి చేసుకోండి. ఖబర్దార్. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఉన్న కాంగ్రెస్ నాయకులు అభివృద్ధికి నోచుకొని మెదక్ని మేము అభివృద్ధి జరగలేదని చెప్పేసి ప్రజల్లో వెలువడి చూపిస్తుంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజా జరుపుకున్న విధంగా గల్లీకో నాయకుడు గ్రామానికో నాయకుడు ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక సిస్టమ్ ఉన్నది, ఒక ప్రోటోకాల్ ఉన్నది. ఎవరు మాట్లాడాలో ఎవరు మాట్లాడకూడదో గల్లీ నాయకుడు ఎవరో ఢిల్లీ నాయకుడు తెలియకుండా ఎవరు పడితే వారు విమర్శించకుండా వాళ్ళ స్థాయిని దిగజారుకుంటారు. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఛాయ్ వాళ్ళ నుంచి ఇలా ప్రపంచమే గుర్తింపదగ్గ నాయకుల దాకా మా పార్టీ ఎదిగింది. అలాంటి మా కార్యకర్తలను మా నాయకులను మా జిల్లా నాయకులను విమర్శించే స్థాయి ఈ పోలీస్ స్టేషన్లో వాంటెడ్ లిస్టులో ఫోటోలు దొంగతనాల తెలంగాణ పోయి లీడర్ల కాలు మొక్కి పదవులు తెచ్చుకున్న నాయకులు వీళ్ళ మా భారతీయ జనతా పార్టీ విమర్శించే స్థాయి వాళ్ళకి లేదని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా హెచ్చరిస్తున్నాను. ఇకనైనా ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, నిజాంపేట కానీ రామాయంపేట కానీ ఎమ్మెల్యే రోహిత్ రావు గారు నిజాంపేటకు వచ్చినప్పుడు బస్టాండ్ను అంగరంగ వైభవంగా బస్టాండ్ కడతామని, మీకు రోడ్లు వేస్తామని, మీకు మెదక్ను అభివృద్ధి చేయాలంటే మా రోహిత్ రావుతోనే సాధ్యమని చెప్పేసి ఇక ప్రపంచంలో వేరే నాయకులు లేని విధంగా ఈ నిజాంపేట నాయకులు ప్రజలను నమ్మగలిగారు. సో సంవత్సరం గడిచింది, ఇప్పటి వరకు 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ సరిగా అమలు కాలేదు. రైతు బంధు తనకి దిక్కు లేదు. రుణమాఫీ అని చెప్పేసి రోజుకు 100 మంది నిజాంపేట బ్యాంకుల దగ్గరికి రైతులు పడిగాపులు కాస్తున్నారు. సో మీరు ఇచ్చిన హామీలు ఏవైతే పూర్తిగా ఏవైతే అమలు చేసిరో ఒక్కదాన్ని కూడా చెప్పే ధైర్యం మీకు లేదు. అలాంటిది మీరు ఇవాళ ఏదో మాకు మైక్ ఉంది కదా, మాకు ఛానల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి నిన్నటి రోజున మా జిల్లా అధ్యక్షులు మరియు పంద విజయ్ కుమార్ గారు వివిధ జిల్లా నాయకులు అందరూ కలిసి రామాయంపేట హాస్పిటల్లో వసతుల గురించి సందర్శించుదామని వెళ్ళారు. అలాగే ఛార్జ్షీట్ విషయంలో కూడా ప్రెస్ రిలీజ్ చేశారు. ఇట్టి విషయంపై మా నాయకులు మాట్లాడారు.
ఎందుకంటే దొంగ మాటలు చెప్తున్నారని చెప్పేసి మా నాయకులు ప్రస్తుత పార్టీని విమర్శించడం జరిగింది. దీనిపై మా నిజాంపేట మండలానికి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళ కడుపు నొప్పి అయినా తెలియదు, వాళ్ళ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ కడుపు నొప్పితో ఏ బాధతో తెలియక మన బీజేపీ నాయకుల్ని అలాగే వ్యక్తిగతంగా విమర్శించడం అనేది చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీకి అట్టి వ్యక్తికి సిగ్గుచేటుగా నేను భావిస్తున్నాను. మీ నాయకులకు చెప్తున్నాము, కాంగ్రెస్ నాయకులకు, నిజాంపేట కాంగ్రెస్ నాయకులు చెప్తున్నాము, మీ నాయకులు మీరు కంట్రోల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద పంపించడం అనేది కానీ ఏమంటారో జనాలకు తెలుసు. మేమైతే పిచ్చుకుక్క అంటాం మేము, కానీ మాకు వద్దు. మా బీజేపీ అంటే కొంచెం విలువలతో ఉన్న పార్టీ, కానీ వాళ్ళు అలదలుచుకోలేదు కదా. మేము ఎవరే ఛాలెంజ్ ఇస్తాం నిజాంపేట నాయకులారా. ఒకటి, మీరు 6 గ్యారెంటీలు అని చెప్పారు, 6 గ్యారెంటీలు అమలు చేశారా? పూర్తిగా అమలు జరిగిందా? ఇంకొకటి, మహిళలకు 2500 పెన్షన్ అని చెప్పారు, అది జరిగిందా? ఇప్పటికీ నిరుద్యోగ వృత్తి అన్నారు, అది జరిగిందా? రైతులందరూ రుణమాఫీ చేసినామని ప్రకటించారు, మీ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దానిపైన మీరు ఓపెన్ ఛాలెంజ్కి వస్తారు కదా మీరు. అలాగే మీ నియోజకవర్గం సంబంధించి 200 కోట్ల నుంచి లెక్క చెప్తున్నారు మీరు. 200 కోట్లు మేము నియోజకవర్గం ఇంత సంవత్సరం జరిగిందా? ఇంతవరకు అక్కడ తట్టదీసి ఇక్కడ పోయలేరు మీరు. ఇంతవరకు మేము గొప్పలు చేసినామని చెప్పి చెప్తున్నారు. దీనిపై ఎవరు వస్తారు ఓపెన్ ఛాలెంజ్కి? ఒకటి చెప్తున్నాను, మీలాగా గంటకో మాట చెప్తారా? దీనికి సమాధానం లేదంటే అధికారంలో ఉన్న పార్టీలకు పోయి కండవప్పుకొని అధికార పార్టీకి బదిలీ కొట్టే వాళ్ళు చెప్తారా దానికి సమాధానం? ఇంకోటి, సిద్దిపేట పోయి సాటుకు హరీష్ రావు కాళ్ళు మొక్కి పార్టీలో ఏదైనా వాళ్ళు చెప్తారా దీనికి సమాధానం అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇక్కడైనా కాంగ్రెస్ నాయకులారా, మీరు కొంచెం వినమ్రతతో ఆలోచించి ఇలాంటి నాయకులను ప్రెస్ ముందరికి రాకుండా చూడాలని చెప్పి మేము కోరుతున్నాము. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల సమాజానికి చెడ్డ పేరు, సమాజంలో మీ పార్టీ చెడ్డ పేరు వస్తుంది. ఖబర్దార్ నాయకులారా చెప్తున్నాము, ఇక్కడైనా మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే మా పార్టీ నుంచి మీకు తీవ్ర హెచ్చరికలు ఉంటాయని చెప్పేసి పత్రికా ముఖ్యంగా హెచ్చరిస్తున్నాము. ఖబర్దార్ నాయకులారా, మీ చరిత్ర మాకు తెలుసు, మీ ఫోటోలు ఎక్కడ ఉన్నాయో కూడా అందరికీ తెలుసు. అలాంటి నాయకులు బీజేపీ విమర్శించడం అనేది సిగ్గుచేటు. ఖబర్దార్, ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని పత్రికా ముఖంగా ఏమైనా మాట్లాడాలంటే వినమ్రంగా సభ్యతతో మాట్లాడాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము. జై బీజేపీ, భారత్ మాతాకి మాతాకి జై బీజేపీ, జై శ్రీరామ్. కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ నాయకులారా, మనమే రేవంత్ రెడ్డి ఆన్సర్లు